దయచేసి అందరూ కూడా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము యొక్క విలువ గురించి ఇజ్రాయేలు చరిత్రలోనే ఒక గొప్ప రాజుగా, చక్రవర్తిగా, అలానే దేవుని హృదయానుసారునిగా, ఒక ప్రవక్తగా ఉన్నటువంటి రాజు అయిన దావీదు దేవుని యొక్క వాక్యము యొక్క విలువను గురించి మంచి మాటలను కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ఆ మొదటి వచనాల్లోనే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారు, దివారాత్రమును దానిని ధ్యానించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవాళ ఈ రోజున మనకి అనేక మందికి తలాంతులు ఉంటాయి, రకరకాలవన్నీ కూడా ఉంటాయి, పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయి, కానీ వాక్యంలో నాటబడినటువంటి పరిస్థితి తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే వాక్యము ఎంతో విలువైనది. అందుకనే అపోస్తలుడైన యోహాను కూడా మనం ఈ క్రిస్మస్ దినాల్లో చదువుకునేటువంటి వచనంలో ప్రభువు అయిన యేసు క్రీస్తు వారిని, దేవాది దేవుడు, సర్వ సృష్టికి రారాజు, మంటి శరీరాన్ని ధరించుకొని కుమారుడిగా జన్మించినటువంటి ప్రభువు అయిన యేసు క్రీస్తు వారిని సైతం దేనితోటో పోలవలేదు. కానీ యోహాను 1:1 దేంతో పోలుస్తున్నాడండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణులుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తలాంతులు మన మధ్య నివసించినాయి అని చెప్పలేదు. పరిశుద్ధాత్మ వరాలు, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాల గురించి నేనేమంటలేదు, కానీ పరిశుద్ధాత్మ వరాలు మన మధ్య నివసించినట్లేదు. కానీ వాక్యము, మరోసారి చెప్తే ఏంటంటే అది, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణులుగా మన మధ్య నివసించను. కాబట్టి అన్నీ ఉండాల్సిందే, తలాంతులు ఉండాల్సిందే, వరాలు ఉంచాల్సిందే, అన్నీ ఉండాలి. కానీ మన హృదయంలో అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఉండాలి? దేవుని యొక్క వాక్యము. దివారాత్రములు దాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి. అప్పుడు మనం ధన్యులుగా ఉంటాం. మనం చేయునదంతయు కూడా సఫలమవుతుంది. అయితే మనం చేసేదంతా కూడా ఎప్పుడు ప్రతిసారి ఎందుకు సఫలం కావట్లేదంటే, మనకి ఈ వాక్యం మీద సగం సగం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ అండి? సగం సగం. ఎందుకంటే నిజంగా వాక్యము యొక్క విలువను గనక మనం ఎరిగిన వారమైతే, దివారాత్రంలో మనం దీన్ని ఎవరు మనకి చెప్పకుండానే దీన్ని మనం ధ్యానం చేస్తాం. కానీ వాక్యం మీద మనకంత ఆసక్తి సగం సగం, ఒకవేళ ఉన్నా కూడా సగం సగం ఆసక్తి ఎందుకు ఉంటుంది అనేటువంటి విషయాల్ని కొన్నిసార్లు కొంతసేపు మనం గమనిద్దాం. సగం సగం ఆసక్తి. ఎందుకంటే వాక్యం చదువుకుందాం అనుకోగానే మనకి మన మనస్సు కానీ అపవాది కానీ గుర్తు చేసేది ఏంటంటే, ఇప్పుడు వాక్యం తీయగానే ప్రతి పేజీలో కూడా ఏముంటుందిలే, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు,
ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు. అదేనండి దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే మనకు గుర్తొచ్చేది అదేనా? ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు. ఈ విధంగా వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యపు శక్తిని మనం పూర్తిగా పొందుకోకుండా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే వాక్యాన్ని వేరే విధంగా మనకి చూపించడం ద్వారా సగం సగం ఆసక్తితోటి, సగం సగం సమర్పణతోటి మనం దేవునిలో ముందుకెళ్ళే విధంగా వాడు చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటాడు. వాస్తవమే, ఏ పేజీ తెరిచినా కూడా మనకి ఎక్కడో ఒక చోట ఇది వద్దు, అది వద్దు, ఇది కాదు, అది కాదని ఖచ్చితంగా కనపడి తీరుతుంది. కాబట్టి మనకి వాక్యం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, అది చేయొద్దు అన్నాడు. వాస్తవమే. ఇందాక చెప్పినట్లు మాకు ఒక బాబు ఉన్నాడు. వాడిని పెంచే క్రమంలో నేను బాగా గమనించింది ఏంటంటే, పిల్లలు సాధారణంగా ఏదైనా అడగంగానే ప్రతిదానికి మనం వద్దు వద్దు అని చెప్తా ఉన్నాం అనుకోండి, కాదు కాదు అని చెప్తా ఉన్నాం అనుకోండి, కొంతకాలం తర్వాత నిజంగానే ఏదైనా ప్రమాదకరమైన విషయంలో ఇది వద్దురా అని చెప్పినా కానీ వాడు ఏమనుకుంటాడు చెప్పండి? మా నాన్న ఇంతేలే ప్రతిదానికి వద్దంటాడు అనుకుంటాడు. కాబట్టి మనోడు పక్కకి వెళ్ళంగా ఏం చేస్తాడు? ఆ ప్రమాదకరమైన పనిని చేస్తాడు. కాబట్టి వీలైనంతగా వాడు అడిగిన ప్రతిదానికి ఓకే చెప్పడానికి మేము కష్టపడుతూ ఉంటాం. అప్పుడు వీలైనంతగా మేము ప్రతిదానికి సరే అనో ఓకే అనో చెప్పినప్పుడు రేపొద్దున నిజంగానే ఏదైనా ప్రమాదకరమైన విషయంలో ఇది వద్దురా అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. కాబట్టి వీలైనంతగా వాడికి సరే అని చెప్పడానికి, వాడు అడిగిన ప్రతిదానికి ఓకే చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు వాడు అడిగింది మంచి విషయమే అయినా, వాడు అడిగింది ఒక మంచి జరిగే విషయం అయినా కూడా కాదు అని చెప్పక తప్పదు. ఎలాగంటే, ఎప్పుడన్నా నేను బాగా అలసిపోయి ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను చూడంగానే వాడికి ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది. డాడీ ఇంటికి వచ్చాడని చెప్పి ఏ వాటర్ కలర్సో తీసుకొని వచ్చి పెయింటింగ్ వేద్దాం అంటాడు. పెయింటింగ్ వేయడం నన్ను పిచ్చి పనా? అదేమన్నా తప్పుడు పనా? కాదు. ఇంకా చెప్పాలంటే పిల్లల సృజనాత్మకతకి అది చాలా మంచిది. అయినా కానీ నేనే పరిస్థితిలో ఉన్నాను, అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు అలసిపోయి వచ్చి 5 నిమిషాలు కూర్చుందామని కూడా లేకుండా వాడు ఇప్పుడు వాటర్ కలర్స్ వేస్తే ఇప్పుడు దాని తర్వాత శుభ్రం ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి? నేనే చేయాలిగా. కాబట్టి వాడు అడిగింది మంచిదే అయినా కానీ నేను అలసిపోవడాన్ని బట్టి, నాకు కుదరక, నాకున్నటువంటి బలహీనతను బట్టి నేనేమంటాను? ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దామని అంటాను. అలాగే ఇంకొన్ని సందర్భంలో అసలు కాదు, వద్దు అని అంటాను. కాబట్టి మానవ మాతృలంగా మనం కొన్నిసార్లు అలసిపోయో, సొలిసిపోయో, కుదరకో, స్తోమత లేకో, ఇంకో పరిస్థితిలోనో మన పిల్లలు అడిగింది అది మంచిదైనా కూడా మనం వద్దులే, కాదులే, తర్వాతలే, ఇదొద్దులే, అదొద్దులే అని చెప్తాం. కానీ దేవునికి ఆ విధంగా వద్దు, కాదు అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనం సేవించు దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఆయన అలసిపోయో, నిద్ర వచ్చో, స్తోమత లేకో, కుదరకో వద్దు, కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకి లేనే లేదు. ప్రియ యవన బిడ్డలు జాగ్రత్తగా వినండి. ఆయనకి అట్లాగా వద్దు అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు. అయినా కానీ ఆయన వద్దు అని అన్నాడంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక మంచి కారణం ఉంటుంది. ఆయన ఇప్పుడు కాదు తర్వాతలే అన్నాడంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక మంచి ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దానిని బట్టి దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలకి ఇది వద్దు, అది కాదు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు అని ఉంది. కానీ అదేదో ఆయన మన మీద ఏదో భారమైన కాడిని మోపాలనో, ఏదో బరువుని మన మీద మోపాలనో, లేకపోతే రే నా మాట వినకపోతే మిమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చేస్తానో ఏదో చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకి లేనే లేదు.
ఆయన మనకిచ్చేటువంటి ప్రతి ఆజ్ఞ కూడా దాని వెనుక ఒక ఆశీర్వాదం, ఒక మంచి ఉద్దేశమే ఉంది, కానీ మన మీద బరువు మోపాలని కానే కాదు. అయితే కొన్నిసార్లు, అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని గురించి అనేక రకాలైనటువంటి అపోహలని, ఏంటది అపోహల్ని అపవాది మన మనస్సులో ఉంచడం ద్వారా ఈ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము పూర్తి ఆనందంతో ధ్యానించకుండా, పూర్తి సమర్పణతోటి మనం దీని ద్వారా ముందుకు వెళ్లకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. పనికిరానటువంటి అపోహలు, పనికి మాలినటువంటి అపోహలు. ఒకసారి నా చిన్నప్పుడు, నేను ఇంచుమించు నాకు 4 సంవత్సరాల వయసులో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వేసవి కాలంలో లోపల ఉండమంటే పిల్లలు ఉంటారా? బయటికి వెళ్ళి క్రికెట్ ఆడతారు కదా. నేను కూడా అట్నే బయటికి వెళ్ళి వీధిలో క్రికెట్ ఆడుతూ ఉన్నాను. కొంచెం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం, అంతంత దూరంలో పొలం దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఇందులోకి నాకు బాగా దాహం వేసింది. దగ్గర ఎక్కడ కూడా మంచినీళ్ళు లేవు. కాకపోతే అల్లంత దూరాన ఒక పుచ్చకాయల బండి ఉంది. ఏ బండి అంది? అది పుచ్చకాయల బండి. అక్కడ వాడు పుచ్చకాయ ఆ బద్దలు అమ్ముతూ ఉన్నాడు. నేను వెళ్ళి నా జేబులో ఉన్న ఆ చిల్లరతోటి ఒక పుచ్చకాయ బద్ద కొనుక్కొని, బాగా దాహంలో ఉన్న పరిస్థితికి ఆ విత్తనాలు కూడా తీసుకోవాలి, లేకపోతే బయటికి ఊసేయాలి అన్న ఇది లేకుండా పుచ్చకాయ విత్తనాలతో సహా తినేస్తూ ఉన్నాను. ఆ గాబరాగా తింటా ఉన్న సమయంలో ఆ గట్టు మీద ఒక కుర్రోడు కూర్చో ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. మొత్తం పుచ్చకాయ మొత్తం విత్తనాలతో సహా తినేసిన తర్వాత మొదలుపెట్టాడు. అడిగాడు, ఏమో బాగా దాహంతో ఉన్నట్టున్నావు అన్నాడు. అవునానా, బాగా దాహంగా ఉంది, ఈ పుచ్చకాయ అందుకే తిన్నాను. విత్తనాలతో సహా తిన్నావుగా అన్నాడు. అవునాన్న, విత్తనాలతో సహా తిన్నాను. ఇప్పుడు ఏం జరుగుద్దో తెలుసా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఏం జరుగుద్దో తెలుసా అన్నాడు. మీకు తెలిసే ఉంటుంది ఏం చెప్పుంటాడు. ఇప్పుడు నా కడుపులో ఏం మొలుస్తాయి? చెట్లు మొలుస్తాయి. ఇప్పుడు సరదాగానే ఉంటుంది వినటానికి. 4 సంవత్సరాలు అప్పుడు ఏమనుకుంటాం, ఇంటికి దూరంగా ఉన్నాం, ఏదో పల్లెటూరులో ఉన్నాం, వీడేమో చెట్లు మొలుస్తాయి అన్నాడు. మొదట నేను నమ్మకపోయినా కానీ వాడు 10 నిమిషాలు చెప్పాడు ఏ విధంగా ఇప్పుడు నా కడుపులో చెట్లు మొలుస్తాయి, ఇప్పుడు నా పొట్ట కోసి ఆ చెట్లు డాక్టర్ ఎలా బయటికి తీయాలి, ఇంత దూరంలో పల్లెటూరులో ఉన్న హాస్పిటల్స్ కూడా లేవు ఇక్కడ అని చెప్పి వాడు 10 నిమిషాలు భయపెట్టాడు నన్ను. నా పరిస్థితి ఎలా ఉంటుందండి? నేను ఎవరికన్నా ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ లేవు ఇప్పుడు దాకా. ఊరికి ఒకటే ఉన్న ఫోన్ ఉండేది, అది కూడా ఉందో లేదో తెలియదు ఆ ఊర్లో మరి. కాబట్టి ఇప్పుడు నా బాధ అంతా కూడా నా కడుపులో చెట్లు మొలుస్తాయి, దీన్ని ఏం చేయాలి, నా పరిస్థితి అర్థం కాక బాగా ఆ గాబరాతోటి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇంకో గట్టు మీద కూర్చో ఉన్నాడు. ఆయన అడిగాడు, నాన్న ఏంది ఇట్లాగున్నావు, ఏమైందని అని అంటే నా బాధ అంతా చెప్పుకున్నాను ఆయనకి. ఇట్లాగ పుచ్చకాయ విత్తనాలతో సహా తిన్నాను, ఇప్పుడు నా కడుపులో చెట్లు మొలుస్తే దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అర్జెంటుగా ఎట్లోకట్లా మా ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో ఒకటి నాకు ఏదో ఒక సహాయం చేస్తారని చెప్పి ఆయనతో అన్నప్పుడు, ఏ పనికి మాలినోడు చెప్పిన అపోహ బాబు ఇదని చెప్పన్నాడు. ఏంటన్నది? ఏ పనికి మాలినోడు చెప్పిన అపోహ. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని గురించి కొంతమంది మాట్లాడినప్పుడు నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ పనికి మాలినటువంటి అపోహ దేవుని యొక్క వాక్యం గురించి ఇది అనుకుంటాను నేను. ఒక యవనస్తుడితో నేను అన్నాను కొంతకాలం క్రితం, తమ్ముడు ఇంకెంతకాలం ఈ విధంగా లోకంలో తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? మారు మనసు పొంది రక్షించబడి నమ్మి బాప్తీసం పొంది దేవునిలో ఒక క్రమమైనటువంటి రీతిలో నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో కట్టుకోవచ్చు కదా అంటే, అన్నా నాకు కూడా బాప్తీసం తీసుకోవాలనే లేదా బాప్తీసం తీసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం అని మనందరికి కూడా
తెలుసు. కాబట్టి వాడేమన్నాడంటే, అన్నా బాప్తిజం తీసుకోవాలని నాకు కూడా ఉంది, కాకపోతే ఒక 40 నుంచి 50 సంవత్సరాలు దాటిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడంటండి? 40 నుంచి 50 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత తీసుకుంటాడండి. నేను బాప్తీసం తీసుకోమన్నాను, దానికి అంత పెద్ద ముహూర్తం ఎందుకు పెట్టావు అని అంటే, వాడేమన్నాడంటే, అన్నా బాప్తీసం తీసుకున్న తర్వాత జీవించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే వైరాగ్యం ఉండాలంట. ఏముండాలండి? ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. అదొక లాంటి వైరాగ్యం ఉండాలన్నా ఆ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలంటే. ఇప్పుడు నేను యవ్వనస్తును కదా, నాకు కుదరదు. అదే 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే ఆటోమేటిక్గా జీవితం మీద ఒక వైరాగ్యం వస్తుంది అన్నాడు. ఏంటండి అది? వైరాగ్యం. అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను, చక్కగా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించవచ్చారు అన్నాడు. నేను అన్నాను, నాయనా నేను బాప్తీసం తీసుకొని ఒక ఆశీర్వాదకరమైనటువంటి పద్ధతిలో నీ జీవితాన్ని కట్టుకోమన్నాను, కానీ నేను గుండు కొట్టుకొని సన్యాసం ఇవ్వమనో, లేదే ముసలితనంలో చేసే పుణ్యకార్యాలు చేయమనో, ఏదో తెల్ల బట్టలు కట్టుకుని ఏదో బాగైపోమనో నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది దేవుని యొక్క వాక్యం, విలువైనటువంటి ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకో అంటే, లేదన్నా దానికి వైరాగ్యం ఉండాలంటాడు. పనికి మాలినటువంటి అపోహ దేవుని యొక్క వాక్యం గురించి, ఇటువంటి అనేకమైనటువంటి అపోహల్ని అపవాది మన యొక్క మనసులో పెట్టడం ద్వారా దేవుని యొక్క వాక్యానికి మనం దూరంగా జీవిస్తూ ఉంటాం. లేదా ఒకవేళ దేవుని యొక్క వాక్య ప్రకారం వెళ్దాం అనుకున్నా కానీ సగం ఆసక్తితోటి, సగం సమర్పణతో దేవునిలో మనకు ముందుకు వెళ్తూ అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుని యొక్క వాక్యం కనుక మనం గమనించినట్లయితే, వాస్తవానికి ఆయన యొక్క ఆజ్ఞలను కనుక మనం గమనించినట్లయితే, ప్రతి దాని వెనుక కూడా ఒక గొప్ప కారణం ఉంటుంది. లేవికాండంలో ఇంచుమించు 600 ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటి వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదాలని ఒక్కొక్కటిగా మనం గమనించాలి, ధ్యానం చేయాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనకి తెలిసినటువంటి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసండి. నిన్ను నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించవలను, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, ఏ రూపానికి మొక్కొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ పొరుగు అనేది ఏది కూడా నీవు ఆశించవద్దు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఎప్పుడు అపవాది మనకు ఎలా చూపిస్తాడంటే, ఇదిగో దేవుడు ఈ ఆజ్ఞలతోటి నీ మీదేదో కాడిని మోపాలనుకుంటూ ఉన్నాడు, ఈ ఆజ్ఞలతోటి దేవుడేదో నీ మీద బరువు మోపాలనుకుంటూ ఉన్నాడు, దేవుడేదో ఈ ఆజ్ఞలతోటి నీ మీద అధికారం, పెత్తనాన్ని చలాయించాలనుకుంటున్నాడు అనే విధంగా దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞల్ని దేవుణ్ణి చూపించడం ద్వారా సగం భక్తితోటి, సగం ఆసక్తితోటి ముందుకు వెళ్ళే విధంగా అపవాది చేస్తూ ఉంటాడు. కానీ ఆ 10 ఆజ్ఞలను కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన యొక్క సందర్భాన్ని గనక మనం గమనిస్తే ఆ యొక్క అపోహ మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఒకసారి గమనిద్దామండి. నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, తీశారండి నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల
మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా ఆయన వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే, ఆయనేమి ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి ఆ ఉరుములు మెరుపులతోటి ఊడిపడి, అరే ఇదిగో నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు ఇటు వెళ్ళకూడదు, నువ్వు అటు వెళ్ళకూడదు, నువ్వు అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఆయనేమి ఒక కోపిష్టి వాడిగా ఊడిపడి వాళ్ళ మీదకేమి ఈ ఆజ్ఞలను విసరలేదు, ఆ కాడినేమి వాళ్ళ మీద మోపలేదు. ఆయన ఆ ఆజ్ఞల్ని వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కనుక గమనిస్తే, అప్పటికి వారు 400 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాల పాటు బానిసలుగా బతికారు. ఘోరమైనటువంటి బానిసలుగా 400 సంవత్సరాల పాటు. అంటే వాళ్ళ తరము, వాళ్ళ ముందు తరము, వాళ్ళ ముందు తరము, అట్లాగా ఇంచుమించు ఒక 30 తరాల పాటు ఏమో అనుకుంటాను వాళ్ళకి తెలిసిందంతా కూడా ఏం చెప్పండి, ఆఫీసర్లుగా బతకటమా ఏమండి? ఒక గౌరవమైనటువంటి పద్ధతిలో బతకటమా? వాళ్ళకి తెలిసిందంతా కూడా మన బతుకంటే ఏంటంటే ఉదయాన్నే లెగవటం, ఏదో గోచి కట్టుకోవటం, వెళ్ళి ఒంగోని పని చేస్తూ ఉంటే వెనక నుంచి కొరడా దెబ్బలు, కాలుతో దన్నేవాడు, ఇటు నుంచి ఊసేవాడు, ఈ విధంగా కాబట్టి 400 సంవత్సరాల పాటు వారికి తెలిసినటువంటి ఏకైక బ్రతుకు ఏంటి అంటే, వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ తరాలు, వాళ్ళ ముందు తరాలు, తర్వాతి తరాలందరూ కూడా ఏ విధంగా బతకాలి అంటే ఉదయాన్నే లెగవటం, గోచి కట్టుకోవటం, వెళ్ళి బానిసలుగా జీవించటం. అంతకు మించి వారికి వేరేది ఏమీ కూడా తెలియదు. వారిని ఆ బానిసత్వంలో నుంచి దేవుడు, కాబట్టి వారికి తెలిసిందల్లా కూడా వాళ్ళ బ్రతుకు అంటే ఒక బానిసగా బ్రతకటం. వారి ముందు తరాలు వారు అలానే బ్రతికారు, వీరి తర్వాత తరాలు కూడా అలానే బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం తప్ప మరొకటి వారికి ఏమీ కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన తన బలమైనటువంటి హస్తముతో వారిని విడిపించి, అనేక ఆశ్చర్య కార్యాలతో, సూచన క్రియలతో వారిని విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని వచ్చారు. ఇప్పుడు బానిసత్వం నుంచి విడిపించారు కదా అని చెప్పి వీళ్ళు ఈ రోజు నుంచి ఆఫీసర్లుగా బతుకుతారండి? ఏమండి? వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళకి బుర్రలో ఏమైనా ఉందా? వాళ్ళ బుర్రలో ఏంటంటే లెగవటం, ఏ ఆలోచన లేకుండా గోచి కట్టుకోవటం, బయటికి వెళ్ళి ఒంగోని పని చేయటం, తన్నించుకోవటం, తిట్టించుకోవటం, ఇవి తప్పితే బుర్రలో ఏమి కూడా లేదు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారి దగ్గరికి దేవాది దేవుడు వచ్చి ఆయన శాశ్వత రాజ్యం యొక్క ముద్రను వారి మీద వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, సమస్త దేశ జనులలో మీరు నాకు సొత్తు, సమస్త దేశ ప్రజలలో మీరు నాకు సొత్తు, మిమ్మల్ని యాజక రూపమైన రాజ్యముగా కడతాను. బానిసలుగా ఉండటం మాత్రమే తెలిసినటువంటి మీకు మిమ్మల్ని రాజులుగా, యాజకులుగా నిలవబెడతాను. సమస్త దేశ ప్రజల్లో నాకు సొత్తుగా మిమ్మల్ని నిలవబెడతానని చెప్పి ఆయన శాశ్వత రాజ్యం యొక్క ముద్రని వారిపైన వేసి, ఆ తర్వాత ఏమంటూ ఉన్నాడంటే, ఆ రాజులుగా, యాజకులుగా మీరు జీవించాలి అనంటే, కోటలో మీరు బ్రతకాలంటే, బానిసలుగా కాకుండా కోటలో మీరు బ్రతకాలి అంటే కోటలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పటి వరకు వీధుల్లో, సంతల్లో మీరు ఎట్లా కావాలంటే అలా బతికారు, ఎవరు ఏమీ అనుకోరు. వీధుల్లో, సంతల్లో బ్రతికే వారి గురించి ఎవరన్నా పట్టించుకుంటారండి? ఇదేంది వీడు ఎట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు అని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? లేదు.
కానీ కోటలో ఉండి వారి గురించి ప్రతి ఒక్కరు కూడా చూసి వారు ఎలాగ ఉంటూ ఉన్నారు అనేటువంటి దాన్ని అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి ఆయన స్వరముతో వారిని ఏమంటూ ఉన్నాడంటే, మిమ్మల్ని నా సొత్తైనటువంటి ప్రజలుగా పిలుస్తూ ఉన్నాను, మిమ్మల్ని కోటలో రాజులుగా యాజకులుగా నిలవబెడతాను. అయితే కోటలో ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సంతలో ఎలా ఉన్నా పర్లేదు, కానీ కోటలో జీవించాలి. మీరు రాజులుగా యాజకులుగా సమస్త దేశ ప్రజలలో మీరు నిలబడాలి అంటే ఇవిగో కొన్ని కట్టుబాట్లు అని చెప్పి ఒక ప్రేమ కలిగినటువంటి స్వరముతోటి వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి, సమస్త దేశ జనులలో అందరికంటే మహిమకరమైనటువంటి జీవితాలుగా వారు జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ప్రేమతోటి ఆయనకి ఈ ఆజ్ఞలను వారికి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంతేగాని ఆయనేమి ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఉరుములు మెరుపులతో ఊడిపడి, అరే నువ్వు ఇది చేయొద్దు, అరే నువ్వు అది చేయొద్దు, నువ్వు ఎట్లా ఉండొద్దు, నువ్వు అట్లా ఉండొద్దు, నీ మీద నేను అధికారం చెలాయించాలని చెప్పి ఏదో ఒక కోపిష్టి వాడిగా రాలేదు, కానీ ఒక ప్రేమ కలిగినటువంటి తండ్రిగా వారు ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో వారికి ఆ 10 ఆజ్ఞలను కూడా ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాకపోతే అపవాదం ఏం చేస్తుందంటే, ఇదిగో దేవుడు ఇది చేయొద్దన్నాడు, నిన్ను అది చేయొద్దు అన్నాడు. అట్లా బతకాలంటే నీకేం కావాలి? వైరాగ్యం కావాలి. ఏం కావాలండి? వైరాగ్యం కావాలి. ఆ విధమైనటువంటి పనికి మాలినటువంటి అపోహల్ని అపవాది మన తలంపుల్లో ఉంచి ఈ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క వాక్యం మీద సగం ఆసక్తితో ముందుకు వెళ్ళేవారిగా మనల్ని ఆశీర్వాదాల నుంచి దూరం చేస్తూ ఉంటుంది అపవాది. ఇంకా తర్వాత దేవుడు ఏమంటూ ఉన్నాడు చూద్దామండి ఒకసారి. 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడునైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుంచి విడిపించిన వాడు ఆయన. దాస్యత్వం నుంచి విడిపించేటువంటి దేవుడు ఆయన. దాస్యత్వంలోనికి నడిపించేవాడు కాదు. ఆయన దాస్యత్వం నుంచి, పాపపు సంఖ్యల నుంచి, శాపము నుంచి విడిపించేటువంటి దేవుడే కానీ నిన్ను ఇంకో రకమైనటువంటి బానిసత్వంలోకి నడిపించే దేవుడు కాదు. ఆయన నిన్ను స్వాతంత్రంలోనికి, ఆశీర్వాదంలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికే నిన్ను దాస్యత్వం నుంచి విడిపించాడు, కానీ మరొక రకమైనటువంటి దాస్యత్వంలోనికి నడిపించడానికి కాదు. మరొక రకమైనటువంటి కాడిని నీ మీద మోపటానికో, మరొక రకమైనటువంటి బరువును నీ మీద మోపటానికో ఆయన నిన్ను దాస్యత్వం నుంచి విడిపించలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి అపవాదం ఏం చేస్తాడంటే, వాడి కాడి కింద మనం మోసి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇంకో కాడిని మొయ్యలేమో అన్నట్లుగా మన మనస్సులో పనికి మాలినటువంటి అపోహలను పెట్టి, వైరాగ్యం అని, సన్యాసం అని, ముసలితనంలో చేసే పుణ్యకార్యాలు లాంటివని, ఇటువంటి పనికి మాలినటువంటి అపోహలను మన మనసులో ఉంచి ఈ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా, దీనిని బట్టి పరిపూర్ణంగా ఆనందించేవారిగా, దివారాత్రాలు మనం ధ్యానించేవారిగా ఉండకుండా మనం ఆశీర్వాదాలను కోల్పోయేవాడిగా అపవాది మన మనసులో ఉంచుతూ ఉంటాడు. ఆయన ప్రతి ఆజ్ఞ కూడా ఒక ఆశీర్వాదం. కావాలంటే ఆ 10 ఆజ్ఞలను కూడా గమనించినట్లయితే ఆ చివరి ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, అది నీ పొరుగువానిది ఏది నీవు ఆశింపకము. నీ పొరుగువానిది ఏది నీవు ఆశింపకము. మన జీవితంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈ పొరుగు అని దాని మీద ఆశ. ఇది ఉన్నంతకాలం దేవుడు మనల్ని ఎంత దీవించినా కానీ మన జీవితంలో ఎప్పుడూ సమాధానం ఉండదు, నిజమైన సంతోషము, శాంతి అసలుకే ఉండదు. మనకు పోయిన సంవత్సరం దేవుడు ఒక మంచి హారమో లేకపోతే మంచి బండో ఇచ్చాడు అనుకుందాం. ఫోన్లో ఎట్లా కొట్ల మన పక్కిట్టోళ్ళు ఈ సంవత్సరం చిన్న గొలుసో
ఓ టీవీఎస్ఓ కొనుక్కున్నాడు అనుకుందాం. ఏమండి, మనకు దేని మీద ఆశ ఉంటుంది? పోయిన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన హారమో బండో మీద ఉంటుందా? వాడు ఈ సంవత్సరం కొనుక్కున్న టీవీఎస్ఓ, కష్టపడి ఆవిడ చేర్చుకున్న గొలుసు మీదో ఆశ ఉంటుంది. దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా కానీ ఇవాళ ఇంకొకరికన్నా ఇవ్వగానే మన ఆశ దేని మీదకి వెళ్తుంది? దాని మీదకి వెళ్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో వల్ల కూడా ఉన్న సమస్య ఏంటంటే ఈ పొరుగు అనే దాని మీద ఆశ. ఇంకా గత కాలంలో మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, బంధుమిత్రులు వారిని దాన్ని చూసి ఆశపడేవాళ్ళు. వాళ్ళతో పోల్చుకొని, మనకున్నదాన్ని వాళ్ళకున్నదాన్ని పోల్చుకొని కష్టపడి భంగపడి ఇంట్లో సమాధానం సంతోషం అంతా కూడా బయటికి విసిరేసి దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఏంటంటే అది సోషల్ మీడియా. ప్రతి ఒక్కరు దాంట్లో ఎంతమంది ఉంటున్నారు? 5,000 మంది ఉంటున్నారు. సో వీడు ఉదయం లేచిన కాడ నుంచి ఎంతమందితో పోల్చుకుంటున్నాడు? ఎంతమందితో అండి? 5,000 మందితో పోల్చుకుంటాడు. పోనీ ఆ 5,000 మందిలో వీడికి ఎవరికైనా పరిచయం అంటే అందులో 10 మంది కూడా వీడికి పరిచయం ఉండరు. మిగతా 4,090 మంది కూడా 990 మంది కూడా ఎప్పుడు వీడిని కలవలేదు, మరి ఎప్పటికీ వీడిని కలవరు. కానీ ఉదయం లేచిన కాడి నుంచి వీడికి దేని మీద ఆశ? ఈ 4,990 ఆ 10 మంది కూడా, ఆ 5,000 మంది మన ఇంటి అనుకున్నోళ్ళు, పక్క ఉన్నోళ్ళు, స్నేహితులు అందరు దాంతో పోల్చుకొని దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా కూడా కృతజ్ఞత లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలని, శాంతిని, సమాధానాన్ని, తద్వారా వచ్చే శక్తిని, బలాన్ని ప్రతిరోజు కూడా కోల్పోతూ ఉంటాం ఆత్మలో. మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ సంగతి, ఆ పొరుగువాని దాని మీద ఆశని బట్టి వచ్చేటువంటి ఆ యొక్క శాపమో లేకపోతే పాపమో ఏదైతే అనుకుంటారో అది దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఏం రాశాడంటే, నీ పొరుగువాని దాని మీద నీవు ఆశింపకము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకతను అన్నాడు అండి, ఆ పైన ఉన్నటువంటి 9 ఆజ్ఞలను కూడా ఎట్టో కొట్ట మనం పాటించవచ్చు, అవన్నీ చాలా సులువే. నీ దేవుడైన యెహోవాను సేవించి మనం చేసేది అదే. తల్లిని తండ్రిని సన్మానిస్తాం, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య అసలుకే చేయట్లేదు. ఈ పొరుగువాని దాని మీద ఆశను మాత్రం దాన్ని ఎట్లా పాటించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మిగతా ఎట్లా కూడా చేయొచ్చు, కానీ వద్దన్నా కానీ మనసు ఎట్టిపోతుంది, పొరుగువాని దాని మీద ఆశిస్తుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దీన్ని 10వ ఆజ్ఞ కింద పెట్టాడు. ఎన్నో ఆజ్ఞ అండి ఇది? 10వ ఆజ్ఞ. ఎందుకంటే 1 నుంచి 9 వరకు ఉన్న ఆజ్ఞలు కనుక నువ్వు నిజంగా పాటించి చూడు. 1 నుంచి 9 వరకు ఉన్న ఆజ్ఞల్ని నువ్వు నిజంగా ప్రతిదినం కూడా వాటిని అనుసరించినట్లయితే నీ మనసులో నుంచి దానంతటా అదే ఈ పొరుగు అని దాని మీద ఆశ ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే దేవుడు దాన్ని 10వ ఆజ్ఞగా పెట్టాడు. ఇంకా చెప్పాలంటే ఈ 9 ఆజ్ఞలు పాటించిన దానికి అది గిఫ్ట్ అనుకోవాలి, అది ఆటోమేటిక్గా జరిగేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా అది మనకు ఆశీర్వాదాన్ని కలిగించేది, కానీ మనల్ని బంధించేదో బరువును మోపేదో కానే కాదు. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో గోడలను చూసి అబ్బాయి ఈ గోడలన్నీ అడ్డంగా ఉన్నాయండి, ఏం లేకుండా ఓపెన్గా ఉంటే బాగుంది అనుకుంటామండి మనం. ఏమండి, మనకి ఇంట్లో ఉండే కట్టడాలని కానీ కిటికీలని కానీ ఆ గ్రిల్స్ని కానీ చూసి ఏమీ లేకుండా ఓపెన్గా ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటామా? లేదు, వాటిని చూసి సంతోషపడతాం. బయట నుంచి వచ్చే ప్రమాదాల నుంచి అవి మనల్ని సంరక్షిస్తాయి. బయట నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అది ఎటు నుంచి అయినా కానీ వచ్చే ప్రతిదాని నుంచి కూడా ఆ కట్టడాలు అవన్నీ కూడా మనల్ని సంరక్షించేవిగా ఉంటాయి, కానీ అవి మనల్ని బంధించేవి కానే కాదు. దేవుని ఆజ్ఞలు కూడా అటువంటివే అని చెప్పి ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనల్ని దీవించేవి, ఆయన ఆజ్ఞలను మనల్ని బంధించేవి కావు. ఆయన ఆజ్ఞలను మనకి స్వాతంత్రాన్ని కలిగించేవి, నిజమైనటువంటి స్వాతంత్రం.
ఇష్టానుసారమైనటువంటి స్వాతంత్రం కాదు. కావాలంటే గమనించండి, ఇష్టానుసారంగా జీవించి జీవితాన్ని పాడు చేసుకొని శాపం అనుభవించడం స్వాతంత్రమా? కాదు. ఆశీర్వాదకరంగా జీవించి ఇంకో 10 మందికి ఆశీర్వాదకరంగా జీవించడం నిజమైనటువంటి స్వాతంత్రం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలేవి కూడా మన మీద బరువును మోపేవో, ఆయన ఆజ్ఞలేవి కూడా మన మీద కాడిని మోపేవో కానే కాదు. అపవాది అటువంటి తలంపుల్ని, అపోహల్ని, పనికిమాలినటువంటి అపోహల్ని పెట్టి వాడు మనల్ని దేవుని యొక్క వాక్యానికి దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దినం దేవుని వాక్యం ద్వారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది వైరాగ్యమో, సన్యాసమో, ముసలితనంలో చేసే పుణ్యకార్యాలు కాదు కానీ నీ జీవితం ఒక ఆశీర్వాదకరమైన రీతిలో నీది కట్టబడాలి అనంటే నీకు అవసరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పునాది ఈ దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి ఈ పనికిమాలిన అపోహల్ని విసిరి బయటకి పారేద్దాం. పనికిమాలినటువంటి ఆలోచనల్ని, శాపగ్రస్తమైనటువంటి అపోహల్ని విసిరి బయటికి పారేసి పరిపూర్ణంగా మనం దేవుని యొక్క వాక్యానికి సమర్పణ చేసుకుందాం. ఆనందముతో, ఏదో కష్టంగానో ఏదో బరువుగానో అవసరం లేదు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆనందంతో దీన్ని ధ్యానించేవారిగా, దివారాత్రములు దీన్ని మనము ధ్యానించేవారిగా మనం ఉంటే మనం చేయనిదంతయు కూడా సఫలం అవుతుంది, మనం ధన్యులుగా జీవిస్తామని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టు మాకు ఒక బాబు ఉన్నాడని చెప్పే కదా, వాడి రూమ్లో అనేక రకాలైనటువంటి ఆట వస్తువులతో ఆ రూమ్ అంతా కూడా నిండిపోయి ఉంటుంది. కాబట్టి మాకు ఎప్పుడన్నా వాడికి కొత్త ఆట వస్తువులను కొనిపించాలంటే పాతవి ఇరిగిపోయిన వాటి స్థానంలో కొత్త ఆట వస్తువులు వాడికి ఏమైనా కొనిపించాలంటే వాడి రూమ్లో ప్లేస్ ఎక్కడో కూడా ఉండదు. అందుకని కొని తీద్దాం అంటే వెంటనే వాడేం చేస్తాడు, నాకు ఇదే కావాలని చెప్పి, ఈ ఇరిగిపోయింది, ఈ పాతదే కావాలని చెప్పి ఏడుస్తాడు. కాబట్టి మా ఆవిడ ఏం చేస్తుందంటే వాడిని పిలిచి, నా కుమారుడా, ఏమండి, నా కుమారుడా, నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆట వస్తువులతోటి నీ రూమ్ని నీవు నింపాలనుకుంటున్నావా అని అంటాడు. వాడు వెంటనే ఏమంటాడు, ఎస్ మామీ అని చెప్పి ఎగురుతాడు. అప్పుడు తినేమంటుందంటే, ఆ నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నూతన ఆట వస్తువులతోటి నీ గదిని నువ్వు నింపాలనుకోవాలనుకుంటే ఆ గదిలో ఉన్నటువంటి విరిగిపోయిన, పాతవి, నలిగిపోయిన ఆ ఆట వస్తువులన్నీ కూడా మూటగట్టి బయటకి పారేయ్. ఎందుకు అంటే వాడి ఆట వస్తువులను పడేయాలనే సంతోషం మనకి కాదు, నూతనమైనటువంటి వాటితో తన రూమ్ని నింపాలని. ఆ విధంగా తను చెప్పంగానే వాడు 5 నిమిషాల్లో రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని పాతవి, నలిగిపోయిందన్నీ కూడా మూటగట్టి బయటికి తీసుకొని వస్తాడు. నూతనమైనటువంటి విషయాలతోటి వాడు రూమ్ నింపబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తుంది కూడా అదే. నీ మనస్సులో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మూటగట్టి బయటికి పడేయి. ఎందుకంటే ఆయన ఏదో నీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు, కానీ శ్రేయస్కరమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలతోటి నీ మనస్సును నింపటానికి. నీ మనస్సులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నీ మనస్సులో ఉన్నటువంటి బలహీనతల్ని అవన్నీ కూడా మూటగట్టి బయటకి పడేయి. ఎందుకంటే ఆశీర్వాదకరమైనటువంటి విషయాలతోటి నీ మనస్సుని నింపటానికి. నీ మనస్సులో ఉన్నటువంటి సీరియళ్ళు, సినిమాలు, యూట్యూబ్లో ఉండే చెత్త, ఫ్రెండ్స్ మధ్యలో ఉండే చెత్త, వీధుల్లో అందరి ఇళ్లలో ఉండేటువంటి చెత్త అంతా కూడా పోగేసుకొని ఉంటుంది కదా నీ మనసు, అదంతా కూడా మూటగట్టి బయటకి పారేయ్. ఎందుకయ్యా, దేవునికి నేను ఎంటర్టైన్మెంట్ పొందడం ఇష్టం లేదా అంటే, నీ ఎంటర్టైన్మెంట్ ఆయనకి బాధ కాదు, కానీ నీ మనసుని వాక్యముతోటి, వివేచనతోటి, విజ్ఞానముతోటి నిన్ను నింపి రాజుగా, యాజకుడిగా నిన్ను నిలవబెట్టాలని, పక్షిరాజు రెక్కల మీద నీ జీవితాన్ని మోసి
సమస్త దేశ జనులలో ఉన్నతమైనటువంటి వారిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులందరికీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీ జీవితాన్ని కట్టాలి అని చెప్పి దేవుడు నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క శాపగ్రస్తమైన విషయాలన్నీ కూడా మూటగట్టి బయటకి పారే అని చెప్పి ఆయన వాక్యము ద్వారా, తన ఆజ్ఞల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన నిన్ను వైరాగ్యం వెళ్ళమనో సన్యాసానికి వెళ్ళమనో చెప్పటలేదు. ఆయన మనల్ని రాజులుగా, యాజకులుగా నిలవబెడతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి చివరిగా ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందామండి. దయచేసి అందరూ కూడా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడితిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడండి దేవుడు? రాజులు, యాజకులు. మనము దేవునికి సొత్తు. మనం రాజులం, యాజకులం. ఆ ఇంట్లో ఈ ఇంట్లో కాదు. ఏమండి, ఉదయం లేస్తే నేను ఆ ఇంట్లోలే, నీ ఈ ఇంట్లో అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పటలేదు. ఆయన మనలను తన సొత్తుగా పిలుస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే తన నోటి మాటతోటి ఈ సమస్త సృష్టిని సృజించాడో ఆ దేవుడు సమస్త దేశములు కూడా నావే అని అంటున్నటువంటి దేవుడు తన సొత్తుగా పిలుస్తూ ఉన్నాడు. రాజుగా, యాజకులుగా మనల్ని నిలవబెడతానంటూ ఉన్నాడు. ఈ మాటని ఇజ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి 12 గోత్రముల వారిలో 11 గోత్రముల వారు ఏం చేశారంటే ఈ చెవుతో విన్నారు, ఈ చెవుతోటి వదిలేశారు. ఆయన ఇందాక బానిసత్వం నుంచి వారిని విడిపించి వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ చెవుతో విన్నారు, ఈ చెవుతోటి వదిలేశారు. కాబట్టి శాపగ్రస్తమైనటువంటి తెగలుగా మారిపోయి వారు ఎక్కడ బ్రతుక్కున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో, చరిత్రలో కలిసిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈ రోజుకి ఎవరికి తెలియదు. కానీ ఒక గోత్రపు వారు ఉన్నారు, అది యూదా గోత్రము. ఆ గోత్రపు వారు అప్పుడప్పుడు దేవునికి దూరమైనా కానీ మళ్ళీ తెలుసుకుని ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించేవారిగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి 1000 సంవత్సరాల తర్వాత ఈ దినానికి కూడా ఏ దేశానికి వెళ్ళినా, ఏ సంపన్న దేశానికి వెళ్ళినా అక్కడ ఇంచుమించు 6% మంది ధనికులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, అత్యధిక బలము కలిగినటువంటి వారందరూ కూడా ఈ యూదా వంశానికి చెందిన వారే ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం ఏంటంటే వారికి తెలుసు ఈ ఆజ్ఞలు భారము కాదు, కానీ ఈ ఆజ్ఞలు మనకి ఆశీర్వాదకరం. రాజులుగా, యాజకులుగా మనల్ని నిలవబెట్టేది ఈ ఆజ్ఞలు అని చెప్పి వారికి తెలుసు. కాబట్టి వీటిని తూచా తప్పకుండా ఈ దినానికి కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కాబట్టి నిజంగానే ఏ దేశంకి వెళ్ళినా రాజులుగా, యాజకులుగా, బలవంతులైన వారిగా, శక్తివంతులుగా వారు నిలవబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనకి భారము కాదు, అవి మన మీద కాడిని మోపటానికి కాదు, మన మీద అధికారం చలాయించడానికి కాదు, కానీ మనల్ని దేవుని సొత్తుగా, రాజులుగా, యాజకులుగా ఆయన మనకి ఆయన యొక్క ఆజ్ఞలను మనకు అందిస్తూ ఉన్నాడు. వాటిని గనక మనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పక్షిరాజు రెక్కల మీద మనల్ని పైకి లేపి రాజులుగా, యాజకులుగా ఆయన మనల్ని నిలవబెడతాడు. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడదాం. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో, మరి ముఖ్యంగా యవ్వన వయసు నుంచి ఆ విధమైనటువంటి పద్ధతిలో పనికి మాలినటువంటి అపోహల్ని మన మనసులోంచి తీసేసి ఈ దేవుని యొక్క వాక్యాన్ని
పరిపూర్ణంగా నువ్వు సమర్పణ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే బహుతరములకు సంతోష కారణముగా నీ జీవితాన్ని దేవుడు కడతాడు అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనోహరమైనటువంటి స్థలములలో ఆయన నీకు పాలు ప్రాప్తిస్తానని చెప్పి నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును ఆయన నీకు కలుగు చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మనకు ఆశీర్వాదమే కానీ బరువు మాత్రము కానే కాదు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి విశ్వాసములోనికి, వాక్యముతో జీవితాన్ని కట్టుకునేటువంటి భాగ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక.